ఇట్లా వెళ్ళాను అనుకో గతం 20 క్వశ్చన్లు చేసి బయటకు వస్తావు మ్యాథ్స్లో. మరి అట్లా ఇప్పుడు నువ్వు తెలివిగల స్టూడెంటా స్మార్ట్ స్టూడెంటా అనేది అక్కడ చూసేంత టైం లేదు. అంటే జెన్యున్గా ఎవరు పోతే వాడు ఫెయిల్ అయిపోతాడు. జెన్యున్గా నేను పద్ధతి ప్రకారంగానే చేస్తా. ఇట్లా వెళ్ళాను అనుకో గతం 20 క్వశ్చన్లు చేసి బయటకు వస్తావు మ్యాథ్స్లో. ఎందుకంటే జేఈలో 25 క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఎన్ని చేస్తాం? 20 చేస్తాం. జేఈ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి, మరి తక్కువ లెవెల్ ఏమి ఉండవు మ్యాథ్స్లో ఇక్కడ కూడా. ఆ రేంజ్లోనే అడుగుతారు, అది కొంచెం లో లెవెల్. మనకున్న ఆ ప్రెజర్కి మనం అక్కడ పోయి 20 క్వశ్చన్ చేసి రావడమే గగనమైంది. సో ఎంసెట్ పేపర్ ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి దాని వే ఆఫ్ అప్రోచ్ అనేది కంపల్సరీగా డిఫరెంట్గా ఉండాల్సిందే. ఉంటేనే మనం అక్కడ సాధిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న అందరు స్టూడెంట్స్ ఇట్లనే ఆలోచిస్తున్నారు అనుకోండి, జెన్యూన్గానే చేసి ఆన్సర్లు పెట్టి రావాలి అని ఆలోచిస్తా అంటే మనం కూడా అట్లా ఆలోచించాలి. అందరూ అట్లా ఆలోచించారు కదా, చీట్ కోడ్స్ వాడుతూ ఉంటారు. నిజంగానే చీట్ కోడ్స్ కూడా వర్క్ అవుతాయి. చాలా క్వశ్చన్స్కి నేను కొన్ని క్వశ్చన్స్ సరే దీనికి ఒకసారి చీట్ కోడ్ ట్రై చేద్దామని అని చెప్పి ఒకటి టిక్ పెడతా, నేను ఒక 10 నిమిషాలు సాల్వ్ చేస్తారా చూస్తే అదే ఉంటుంది ఆన్సర్. మరి అట్లా ఇప్పుడు నువ్వు తెలివిగల స్టూడెంటా స్మార్ట్ స్టూడెంటా అనేది అక్కడ చూసేంత టైం లేదు. ఒకవేళ నేను 3 అవర్స్కి 60 క్వశ్చన్సే ఇచ్చాను అనుకోండి, టఫ్గా ఇచ్చాను అనుకోండి, ట్రిక్స్ గిక్స్ ఏం పనికి రాకుండా ఇచ్చాను అనుకోండి, అప్పుడు రియాలిటీ బయటపడుతుంది లైక్ జేఈ. కానీ ఇక్కడ అది కాదు, వాళ్ళ ఇంటెన్షనే వేరు. నువ్వు అతి తక్కువ టైంలో ఇన్ని క్వశ్చన్స్ పెడతావు, నీ ఇష్టం ఎట్లనే పెట్టు, నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో అట్లాంటప్పుడు ఇక మనం ట్రిక్స్ కావచ్చు, ట్రిక్స్ ఉంటాయి, కొన్ని ఏమో డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్ని ఏమో ఇవి కూడా పనికి రానప్పుడు చీట్ కోడ్స్ ఉంటాయి. ఇక ఇవి కూడా ఏవి పనికి రావట్లేదు అన్నప్పుడు ఇక మనం ప్రాసెస్ చేసుకోవాలి. అందరితో కూడా మనం వెళ్ళాలి.